ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే తిమ్మరజపల్లి టీవీ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బై అఫీషియల్ టైటిల్ అనేవి చూసారు కదా, ట్రైలర్లో చూసినట్టే స్టోరీ అంతా కూడా టీవీ మీదే జరుగుతుంది అనమాట. బై డ్యూరేషన్ తక్కువ ఉంది, థియేటర్లకి వెళ్ళి వాచ్ చేయొచ్చు అంటాను. స్టార్టింగ్లో చెప్పేసి నార్మల్ చెప్పాను, కానీ మూవీ వాచబుల్ ఉంది. నాకు చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తుకొచ్చినట్టు అనిపించింది. సో స్టోరీ ఏంది, కథ ఏంటంటే మాత్రం బై సో ఒక ఏమంటారు విలేజ్ ఉంటుంది. ఓల్డ్ ఇప్పట్లా కాదు బై, అప్పట్లో 80s 90s ఆ టైంలో అనుకోవచ్చు. ఆ టైంలో ఒక మంచి ఫ్యామిలీ అందరు బాగానే ఉంటారు. ఊళ్ళో ఏంటంటే మాత్రమే ఎవరో ఒకరు తెచ్చి టీవీ పెడితే రెంటల్ బేసిస్ మీద జాతర అప్పుడే చూసేటోళ్ళు అనమాట. దాని తర్వాత ఒక పెళ్ళి అవుతుంది, అతను భార్య కోసం ఊరుకొని తీసుకొస్తాడు అనమాట. అక్కడి నుంచి ఏమైంది, దాని తర్వాత రోజు నుంచి 2 రోజుల తర్వాత ఏమైంది, దాని తర్వాత టీవీ ఎవరు దొంగతనం చేసారు, దాంట్లో ఇంకొకటి దొంగతనం చేస్తారు, వానికి దీనికి సంబంధం ఏంది, దీంట్లో ఒక చిన్న ప్రేమ కథ ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ వీళ్ళకి ఏమైంది, టీవీ దొరికిందా లేదన్న సస్పెన్స్ ఏదైతే ఉంటుందో, థ్రిల్ ఏదైతే ఉంటుందో మీరు థియేటర్లో వాచ్ చేయాల్సిందే. బాగుంది. చాలా రోజుల తర్వాత సటిల్ వేళ కొన్ని సిచ్యువేషన్స్లో మీకు ప్రెడిక్టబుల్ అనిపిస్తుంది, కానీ మీరు షాక్ అవుతారు. ఎండింగ్ మాత్రం దుమ్ము దులిపేటట్టు ట్విస్ట్ ఉంది భయ్. ఆ ట్విస్ట్ అయితే మీరు ఎక్స్పెక్టెడ్, అరే ఏందిరా వీళ్ళు చేస్తారు అనుకోలే కదరా అన్నట్టు అనిపిస్తుంది. నాకైతే మాత్రం మూవీ నచ్చింది. ఫ్యామిలీతో పాటు వాచ్ చేసుకోవచ్చు. ఇది ఒకటి మంచి విషయం అనుకోవచ్చు. ఫ్యామిలీతో వాచ్ చేసి కొన్ని అక్కడక్కడ కొన్ని ఆక్వర్డ్ సీన్స్ లాగా అనిపిస్తుంది, అది ఎందుకు పెట్టిరా అన్నట్టు అనిపిస్తుంది, కానీ బాగుంది. లైక్ ఫ్యామిలీ బాండింగ్, ఫ్యామిలీ వాల్యూస్తో పాటు కూడా వచ్చారు అన్నారు. అండ్ ఉట్లీ మూవీ పరంగా చూసుకుంటే మాత్రమే నాకు ఇంతకుముందు చెప్పినట్టు చిన్నప్పుడు వైబ్స్ గుర్తుకొచ్చాయి. కానీ చిన్నప్పుడు మా ఏరియాలో కూడా అదే ఉంటుండే. నేను కూడా మా ఇంట్లో టీవీ లేనప్పుడు కూడా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి పోయేటోను అనమాట. సో చిన్నప్పుడు బ్యాట్మెన్ సిరీస్ వచ్చేది. దాని తర్వాత మేము ఇంట్లో తీసుకున్నాక చిన్నప్పుడు ఏమంటారు డిడి టీవీ ఉండేది, దూరదర్శన్ ఉండేది అనమాట. సో దాంట్లో శక్తిమాన్ చూసేటోళ్ళం. సో అది అక్కడ గుర్తుకొచ్చేది చిన్నప్పుడుది. అవి డిష్ లేకుంటుండే యాంటీనాస్ ఉండేటివి, దీంట్లో పెద్ద డిష్ చూపిస్తారనమాట. అదొకటి యూనిక్గా అనిపించింది. అండ్ కొన్నిసార్లు డిష్ లేని వాళ్ళు ఏం చేస్తుండేనంటే అవి వైర్లు ఉంటుండే, బ్లాక్ కలర్ వైర్ వచ్చేది. ఆ వైర్ రేకుల మీద ఇసిరేటోళ్ళు అనమాట, సిగ్నల్ వస్తుందా వస్తలేదా అనేసి. సో ఆ నాస్టాల్జియా ఫీలింగ్ అయితే తీసుకొచ్చింది అన్నమాట ఈ మూవీ. దాని కొంచెం ఫీల్ అయితే వచ్చింది. ఓవరాల్గా మూవీ వాచబుల్ అంటాను. ఫైనల్గా నేను ఇచ్చే రేటింగ్ చూసుకునే మాత్రమే 2.5/5 రేటింగ్స్ ఇస్తున్నాయి. అదే దాన్ని ఇంత తక్కువ రేటింగ్ ఎందుకు ఇచ్చినావు అని అంటే మాత్రమే మూవీ కొన్ని సటిల్స్ వేళ మీకు ప్రిడిక్టబుల్ అవుతుంది కొన్ని సిచ్యువేషన్స్లో. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో ల్యాగ్ అనిపిస్తుంది, కానీ అరే ఈడే కదరా అన్నట్టు జనాలకి చూసే వాళ్ళకి వీడు చేసి అంటారు, కానీ లాస్ట్కి వచ్చేసరికి వేరే పర్సన్ ఉంటారు. సో అదొకటి యూనిక్గా అనిపించింది. కానీ కొంచెం లవర్స్ కొంచెం ఆ టైంకి కొంచెం ఎక్కువనే అనిపించింది నాకు. అదొకటి తక్కువ అనిపించింది. లవ్ స్టోరీ ప్రతి మూవీలో ఈ మధ్యకాలం లవ్ స్టోరీ యాడ్ చేస్తారు కదా, సో అదొకటి మైనస్ అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మాత్రమే మూవీ వాచబుల్ అన్నవి వాచ్ అయితే చేసుకోండి. ఫైనల్ ఇది నా రివ్యూ, నా ఒపీనియన్ నచ్చింది మంచి అనిపించింది అంటే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.